నగరంలో వినాయక చవితి హడావిడి మొదలైంది. వాడవాడల గణేష్ విగ్రహాల అమ్మకాలతో సందడి నెలకొంది. వివిధ రూపాల్లో గణపతులు నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గత ఏడాదితో పోలిస్తే విగ్రహాల ధరలు భారీగా పెరిగాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల కంటే మట్టి గణపతి ఐడల్స్ ను డిమాండ్ పెరిగింది అని తెలిపారు. హైదరాబాద్ లో వినాయక విగ్రహాల అమ్మకాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. భాగ్యనగరంలో వినాయక చవితి సందడి మొదలైంది. ముఖ్యంగా ఇటు గణేష్ విగ్రహాల అమ్మకాలతో నగర వ్యాప్తంగా కూడా సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఇటు ధూల్పేట నుంచి మొదలుకొని మియాపూర్, కేపీహెచ్బి, ఎర్రగడ్డ ప్రతి చోట కూడా వినాయక విగ్రహాల అమ్మకాలైతే జోరందుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్లో ఇటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, దాంతోపాటు ఇటు మట్టి గణపతులు సైతం కూడా అమ్మకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. నగర వ్యాప్తంగా ఈసారి దాదాపు 5 నుంచి 10 లక్షల వరకు విగ్రహాలు, చిన్న సైజు నుంచి పెద్ద సైజు విగ్రహాలన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా అమ్మకాలు జరిపేందుకు ఇప్పటికే ఇటు వ్యాపారులు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఎర్రగడ్డలో దుకాణంలో ఉన్నాను. సో ఎర్రగడ్డలో షాప్లో చూడొచ్చు, ఇక్కడ ఏదైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్లో వినాయక విగ్రహాలు అయితే నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మనం చూస్తున్నాము ఆ వేల సంఖ్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు లక్షలాది మంది కూడా ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పాటు మట్టి గణపతులు విగ్రహాలు కూడా పెద్ద ఎత్తున ఊపందుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వ్యాపారులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. ఈసారి ఎలా ఉంది వ్యాపారం ఏంటి అనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే గత ఏడాదితో పోలిస్తే మరి డిమాండ్ ఎలా ఉంది, వ్యాపారం ఎలా జరుగుతుంది అని కూడా తెలుసుకోవచ్చు. చెప్పండి, ఎట్లా మీ దగ్గర ఏమేమి వినాయకుడు వెరైటీస్? ఇక్కడ మా దగ్గర అన్ని రకాల వెరైటీ ఉన్నాయి సార్. మేము ఇక్కడికి తీసుకురాము. షోలాపూర్ది ఇది మహారాష్ట్ర, ప్యూర్ మహారాష్ట్ర ఇది. మేము లోకల్ది ఇక్కడ అమ్మేం. మేము ఆడికల్ డిసెంబర్ తీసుకురావాలంటే 27-28 ఏళ్ళు పోతుంది మాది. ఆడికల్ డ్యామేజ్ అని అనుకో మా బాధ్యత. ఒకటి డ్యామేజ్ అయిపోతే మా కులి మొత్తం వెళ్ళిపోతుంది. ఎప్పుడెప్పుడు వాటర్ పడుతుంది అనుకో ఇక్కడ సార్, ఇంత వాటర్ వస్తుంది కుట్లకి. ఇక్కడ ఇన్ని చిన్న చిన్న పిల్లలకి తీసుకొని ఇట్లా చిన్న పిల్లలు. కాస్ట్ ఎలా ఉంది? కాస్ట్ ఎలా ఉంది సార్? మాకు మేము దానికి 4 రౌండ్కి అమ్ముతున్నాం సార్. వాళ్ళు 2,000-2,500 అసలు మాకు పడలేదు. అది మాకు పడ్డది 3,500 అది మాకు రేటు. మాకు అది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఎలా ఉంది వ్యాపారం? పెరుగుతుందా? ఇప్పుడు తగ్గిపోయింది సార్. ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. లాస్ట్ ఇయర్ కొంచెం మంచిగా ఉండే, ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. అది మట్టి విగ్రహాలు కూడా పెడతారు సార్. వాళ్ళు పెడతారు మట్టి విగ్రహాలు. మనకు అంత ఇది లేదు. అది ఒకటి మట్టి విగ్రహాలు పెట్టాలంటే గిరాక్ దాని ఛాయిస్ బాగుంది ఉంటుంది, ఈ ఛాయిస్ వాళ్ళది ఉంటుంది, ఎవరి ఛాయిస్ వాళ్ళదే. దాని గురించి మేము ఇదే అమ్ముతున్నాం. వాళ్ళు ఏమంటారు మట్టి విగ్రహాలు మేము అమ్ముతా సార్. వాళ్ళు ఏమంటారు అమ్మొద్దు అంటారు. మాకు మీ వ్యాపారం పోతే మీ వ్యాపారం చేసుకోమంటారు వాళ్ళు. అదే ప్రాబ్లం మాకు. ఇంకా చూడొచ్చు మనము ఏదైతే ఇటు షోలాపూర్ మహారాష్ట్ర నుంచి వినాయక విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు వ్యాపారులు చెప్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే కొంత వ్యాపారం తగ్గిందని కూడా వ్యాపారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మనం చూడొచ్చు మట్టి వినాయకుడు. సో మట్టి గణపతిని పూజిద్దాం అనే పర్యావరణ హితమైనటువంటి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఏదైతే ఇటు మట్టి గణపతుల మీద ఇప్పటికే ఇటు ప్రభుత్వము, పర్యావరణ శాఖ కూడా చేస్తున్నటువంటి అవేర్నెస్ నేపథ్యంలో ఇటు మట్టి గణపతులను కూడా ప్రత్యేకంగా వారి స్టాల్స్ లో అందుబాటులోకి పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎలా ఉన్నాయి సార్ ఈసారి వ్యాపారం? ఎలా ఉంది? మట్టి గణేష్లే అండి ఎక్కువ నడిచేది, మట్టిదే. చాలా బాగుంది. ఎలాంటి వెరైటీస్ ఇందులో? ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు విగ్రహాలు? మాది 1 ఫీట్ నుంచి 10 ఫీట్ల దాకా ఉంటాయి. రేట్ ఎలా ఉంది? కాస్ట్ ఎలా ఉంది? కాస్ట్ ఇప్పుడు మనం బజార్ నుంచి ఒక 100-200 తగ్గి ఉంటుంది మా తన. ఒక ఫస్ట్ 50 నుంచి, ఈ చిన్న గణేష్ 50 నుంచి 100, 50, 200, ఒక 50 నుంచి కూడా ఎవరు విడిగా పోకుండా ఇస్తున్నాము. 50 రూపాయల నుంచి ఒక 1000 రూపాయలు, 2000 దాకా ఉంది. ఎలా ఉందన్న వ్యాపారం? ఎలా ఉంది ఏంటి? మీరు ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటారా బిజినెస్? ఎవ్రీ ఇయర్ పెడుతుంటా అండి, పర్లేదండి. ఏమేమి వెరైటీస్ మీ దగ్గర అందుబాటులో ఉంచారు? ఇది ఈ స్టాక్ అంతా మేము షోలాపూర్ నుంచి తీసుకుని వచ్చామండి. రీజనబుల్ ప్రైస్లోనే అమ్ముతున్నాము. అట్లా ఎక్కువ తీసుకొని అట్లా ఏం లేదనమాట. మట్టి గణపతుల మీద ఎక్కువ అవేర్నెస్ ఉంది. సో అవి కూడా అందుబాటులో ఉంచారు. మట్టి గణపతులు అది పక్కన షాప్ కూడా మందే అండి మట్టి గణపతులది. అంటే కొందరికి అవి నచ్చుతాయి, కొందరికి ఇవి నచ్చుతాయి. ఇవాళ రేపట్లో పిల్లలకి కూడా అవేర్నెస్ ఇవ్వాలి, మట్టి కావాలని చెప్పి. కానీ వాళ్ళు ఫ్యాన్సీగా కలర్స్ కావాలని చెప్పని అంటారు. అది సో ఒక్క అడుగు నుంచి మొదలుకొని దాదాపు 20-30 ఫీట్ల వరకు కూడా వారి స్టాల్స్ లో అందుబాటులో పెడుతున్నారు. సో ముఖ్యంగా ఏదైతే ఇటు పెరిగినటువంటి ఖర్చుల నేపథ్యంలో కొంత ఏదైతే రేట్లు కూడా వినాయక విగ్రహాల రేట్లు కూడా కొంత పెరిగినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా కొంత డిమాండ్ ఉండడంతో ఇటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, దాంతోపాటు ఇటు కస్టమర్ల టేస్ట్కి అనుగుణంగా ఏదైతే ఇటు మట్టి విగ్రహాలను కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ లో అందుబాటులో ఉంచుతున్నామని కూడా ఇటు వ్యాపారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏదైతే గణేష్ విగ్రహాలకైతే విపరీతంగా డిమాండ్ పెరిగింది. అందులో భాగంగానే కొనుగోళ్లు కూడా ఊపందుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, ఎర్రగడ్డ నుంచి.